వాళ్ళ దగ్గరున్న డబ్బు మళ్ళీ మనం దక్కించుకుని తీరుతాం. కానీ ఎలా సింధు? నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన డబ్బులో వాళ్ళకి తెలియకుండా జీపీఎస్ ట్రాక్ చేసే ఒక బగ్ని ఆ నోట్ల కట్టల్లో సెట్ చేశాను యష్. అయితే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుందో మనం తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు యష్, కానీ ఆ జీపీఎస్ ట్రాక్ ఎందుకో సరిగ్గా పనిచేయడం లేదు. నేను 2-3 సార్లు ట్రై చేశాను. సిగ్నల్ వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెంటనే ఆఫ్ అయిపోతుంది. ఈ విషయం నీకు అప్పుడే చెప్దామనుకున్నాను, కానీ వాళ్ళు నీకు పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత నీకేమవుతుందో అన్న టెన్షన్లో పడి నేను చెప్పడం మర్చిపోయాను యష్. మరిప్పుడు ఆ డబ్బు వాళ్ళ దగ్గర నుంచి ఎలా తెస్తాం సింధు? ఆ జీపీఎస్ ట్రాక్ ఆన్ అయితే వాళ్ళకి తెలియకుండా ఆ డబ్బుని మనం తెచ్చేయచ్చు యష్. నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు కొట్టేసిన డబ్బు మళ్ళీ మనం దక్కించుకునే అవకాశముందని సింధు చెప్పింది కదరా. సింధు ఏదో విధంగా సాధిస్తుంది, నువ్వేం బాధపడకు. నువ్వనుకున్నట్టుగా నిన్ను నమ్ముకున్న జనాలకి న్యాయం చేద్దువుగాని. కాని నువ్విలా డల్గా ఉంటే మాకు ఏదోలా ఉందిరా. నువ్వు సింధు తెలివిగా ఆలోచించి ఆ దుర్మార్గుల ఆట కట్టించండి. తన వల్లే మళ్ళీ మనమందరం కలిశాం. ఇక నుంచి అందరం తన మాటే విందాన్రా. తను ఏం చెప్పినా ఏం చేసినా మన మంచికేరా. సింధు నీకు తోడుగా ఉన్నంత వరకు నువ్వనుకున్న ప్రతి పని జరిగి తీరుతుందసలా. మీ సంకల్పానికి ఆ దేవుడి దీవెనలు కూడా తోడైతే ఇంక మీకు తిరుగుండదు. తలపెట్టిన కార్యం ఆగకూడదు. మొదలుపెట్టిన పని పూర్తి చేయండి. అలాగే అమ్మా, నువ్వు పద, మేము వస్తాం. థ్యాంక్ యూ సింధు. దేనికి యష్ థ్యాంక్స్? ఆ డబ్బు ఇంకా రాదనుకున్నాను. ఆ నోట్ల కట్టల్లో జీపీఎస్ ట్రాకర్ పెట్టి మంచి పని చేసావు, అందుకు. మరి నీ భార్య సింధు అంటే ఏమనుకున్నావు? నా భార్య సింధు బంగారం. రే సింధు, యష్ ఏం చేస్తున్నారా? రండిరా. వస్తున్నావత్తయ్యా. పద. సింధు, మా ఇంటి మహాలక్ష్మివి నువ్వు. ముందుగా నువ్వే దీపం వెలిగించమ్మా. అలాగే అత్తయ్య. రే యష్, నువ్వు కూడా వెలిగించు. అత్తయ్య, మావయ్య, మీరు కూడా. నానమ్మా, మరి నేను? నువ్వు దీపం వెలిగించకపోతే ఎలా శశి? నువ్వు మా జూనియర్ దాము అత్తయ్యవి. రా. మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం
సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన పరదం కాశీనాథం నమామి. అమ్మా సింధు, ఇవాళ నిండు చంద్రుడిని జల్లెడలో చూసి అదే జల్లెడలో నుంచి నీ భర్త మొహం చూస్తే నీకంతా మంచే జరుగుతుంది. అలాగే అత్తయ్య. కొత్త కథలే మొదలైనయే చిన్ని గుండెలే తుళ్ళిపడనే అమ్మా సింధు, హారతి పళ్ళెం తీసుకో. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, 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 జయ కృష్ణ కృష్ణ జయ కృష్ణ. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే శివపార్వతులని చూస్తున్నంత ఆనందంగా ఉందసల. అవును దాము, సింధు యష్లు కలిసి ఇంత సంతోషంగా ఉండడం చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. కన్నుల పండగగా ఉంది. చంద్రుడు భలే వెలిగిపోతున్నాడు. మా అమ్మ నాన్న ముఖాల్లో ఉన్న వెలుగులాగే. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందసల. దేనికి దాము అంత సంతోషం? సింధు యష్లు కలిసిపోయారు కదా, అందుకే. నీకే కాద్దాము, నా మనసు కూడా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. మన కొడుకు కోడలు ఒక్కటవ్వాలని ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాం. ఇప్పటికి ఆ రోజొచ్చింది. ఇక మనకున్న ఆ ఒకే ఒక్క సమస్య కూడా దూరమైతే ఇక ఈ ఇంట్లో కష్టాలు కన్నీళ్ళనేవే కనిపించవు. ఇంకా మనకు సమస్య ఉందా? ఏంటా సమస్య? అదే చంద్ర, ఆరాధ్య. అది కూడా ఇంటికొచ్చేస్తే మనందరం జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. హలో, ఎవరు?
నేను నానమ్మా ఆరాధ్యని. అమ్మా ఆరాధ్య, నువ్వా? నీకు 100 ఏళ్ళమ్మా. ఇప్పుడే నీ గురించి మీ తాతయ్యతో మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు తల్లి? అయిన వాళ్ళ ప్రేమకి దూరమైన వాళ్ళు ఎలా ఉంటారో నేను అలాగే ఉన్నాను నానమ్మా. దూరమైన ఆ ప్రేమని నీకు దగ్గర చేయాలనే నేను సింధు వచ్చి నిన్ను ఇంటికి రమ్మంటే నువ్వే కదే రానన్నావు. ఇప్పుడు నేను ఇంటికి వస్తున్నాను నానమ్మా. నిజమా? నిజంగానే వస్తున్నావా ఆరాధ్య? రావాలనుకున్నాను కాబట్టి నీకు ఫోన్ చేశాను నానమ్మా. అర్జెంటుగా ఈ విషయం సింధుకు చెప్పాలి. నువ్వు ఇంటికి వస్తున్నావన్న విషయం తెలిస్తే నాకంటే ఎక్కువ సంతోషపడుతుంది. ఆరాధ్య, నువ్వు లైన్లోనే ఉండమ్మా. దాము దాము, ఆరాధ్యతో నేను కూడా మాట్లాడతాను ప్లీజ్. అమ్మా ఆరాధ్య, మీ తాతయ్య నీతో మాట్లాడతారంట. హలో ఆరాధ్య, ఎలా ఉన్నావు తల్లి? పర్వాలేదు తాతయ్య. సింధు, యష్, శశి, అందరూ రండి. ఏంటత్తయ్యా అంత సంతోషంగా ఉన్నారు? నా సంతోషానికి కారణం చెబితే నువ్వు కూడా సంతోషంలో మునిగిపోతావు సింధు. ఏమైందమ్మా? మన ఇంటికి కొత్త పండుగ రాబోతుందిరా. కొత్త పండగ? అవునరా, ఆరాధ్య ఇంటికొస్తుంది. మీరు చెప్పేది నిజమా అత్తయ్య? నిజం సింధు. ఇప్పుడే ఆరాధ్య ఫోన్ చేసింది. కావాలంటే నువ్వు కూడా మాట్లాడు. చంద్ర, చంద్ర. ఆరాధ్య, వస్తున్నాను దాము. ఆహా. ఇదిగో ఫోన్ సింధుకి ఇస్తున్నాను, తను నీతో మాట్లాడుతుందట, తీసుకో. ఆ. అమ్మా ఆరాధ్య, నువ్వు ఇంటికి వస్తున్నావంట కదా? ఆరాధ్య, ఆరాధ్య, ఏమైంది సింధు? ఆరాధ్యకి నా మీద ఇంకా కోపం పోయినట్టు లేదత్తయ్య. అందుకే ఫోన్ కట్ చేసింది. ఫీల్ అవ్వకు సింధు. ఎలాగో ఆరాధ్య ఇంటికే వస్తుంది కదా, వచ్చాక మెల్లిగా తనకి నచ్చజెప్పి నీ మీదున్న కోపం పోయేలా చేద్దాం. అవును సింధు, ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉంది కాబట్టి నీ మంచి మనసేంటో దానికి తెలియకుండా పోయిందసలా. ఇంటికొస్తుంది కదా, వచ్చాక నువ్వేంటో ఆరాధ్య మీద నీకున్న ప్రేమేంటో అదే తెలుసుకొని నీకు దగ్గరవుతుంది. నానమ్మా, ఏంటి పిలిచావు? మీ అక్క ఆరాధ్య ఇంటికొస్తుంది శశి. ఇక మనతోనే ఉండిపోతుంది. హాయ్, అక్క వచ్చేస్తుందా? అయితే ఇప్పటి నుంచి అక్కతో కూడా ఆడుకోవచ్చు. శివయ్య, ఆరాధ్య మనసు మార్చే బాధ్యత నీదేనయ్యా. నానమ్మ, అక్క కూడా వస్తుందన్న శుభవార్త చెప్పావు కాబట్టి ఈరోజు సెలబ్రేషన్స్ జరగాలి. సరే సరే, పదండి వెళ్దాం. చంద్ర, 1000 వాళ్ళ ఉండాలి కదా, అవి తీసుకురాలేదే? అయ్యో మర్చిపోయిందాము, లోపలున్నాయి. తాతయ్య, ఇవాళ మన సెలబ్రేషన్స్ మామూలుగా ఉండదు, అసలు అదిరిపోవాలి. అలాగే. మనవరాలు చెప్పింది విన్నావు కదా చంద్ర, తగ్గేదే లేదసలా. సెలబ్రేషన్స్ ధూమ్ ధామ్ గా ఉండాలి. ఓకే, వెళ్ళి 1000 వాళ్ళ తీసుకురా. అలాగే దాము. సింధు, రామ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏ సింధు, ఏం ఆలోచిస్తున్నావు? ఆరాధ్య గురించి అత్తయ్య. ఈరోజు తను కూడా మనతో పాటు ఉంటే ఎంత బాగుండేదో కదత్తయ్య. నువ్వేమో ఆరాధ్య గురించి బాధపడుతున్నావు, అదేమో నువ్వంటేనే కోప్పడుతుంది. మీ ఇద్దరి మధ్య ఈ అగాధం ఏర్పడటానికి కారణం నేనేనమ్మా. ఎలాగో ఆరాధ్య ఇంటికొస్తుంది కదా,
అది రాగానే నేనే మీ ఇద్దరిని కలుపుతాను. ఇవాళ మనకి పండగ. నువ్వు మనసులో ఏం పెట్టుకోకుండా సంతోషంగా ఉండు. ఇప్పటి వరకు మనకి అన్ని చెడుగానే జరిగాయి. రాను అన్న ఆరాధ్య తనంతట తానే ఫోన్ చేసి ఇంటికొస్తున్నాను అని చెప్పింది అంటే ఇంక మనకంతా మంచి జరగబోతుందనే అర్థం. ఆరాధ్య రావటం మన విజయానికి పునాది. ఎన్ని రోజులు దూరంగా ఉంది కాబట్టి నీ ప్రేమ మంచితనమేంటో ఆరాధ్యకి తెలియకుండా పోయింది. ఇప్పుడొస్తుంది కదా, నువ్వేంటి అనేది అర్థం చేసుకుని నీకు దగ్గరవుతుంది. నిన్ను అమ్మ అని పిలుస్తుంది. చూస్తూ ఉండు. అవునత్తయ్య, మీరన్నది నిజమే. మన విజయధ్వని శత్రువుల పతనానికి ఆరంభం కావాలి. అయితే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. రే యష్, నువ్వు సింధు కలిసి పండగ వెలుగులో మన లోగిలంతా నిండిపోయేలా క్రాకర్స్ కాల్చండి. అలాగే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా వీడేంటి శీర్షాసనం వేసి సీరియస్గా మంటల్ని చూస్తున్నాడు? మళ్ళీ సింధు యష్లకి ఏం మంట పెట్టబోతున్నాడో? దేవాది దేవా, చలిగా ఉందా? శీర్షాసనం వేసి చలిమంట చూస్తున్నారు. శీర్షాసనం కాదురా, అర్ధ శీర్షాసనం. ఇది చలిమంట కాదురా పులి, నా శత్రువుల్ని కాల్చడానికి నేను వెలిగించిన చితిమంట. రేయ్, ఆ ఫోటోలు ఎవరా? ఇదిగో అన్నా. సింధు స్వాహా. యశ్ స్వాహా. దమయంతి స్వాహా. చంద్ర స్వాహా. సర్వం స్వాహా. ఈ ఫోటోల్లాగే వాళ్ళ జీవితాలు కూడా తగలబడిపోవాలి. ఒరేయ్, నువ్వు వెలిగించింది సింధు కుటుంబాన్ని కాల్చే చితిమంట కాదు, నీకు నువ్వే వెలిగించుకున్న తలకొరివిరా అది. ఆ కొరివి ఏదో ఒక రోజు నిన్ను కాల్చి బూడిద చేస్తుంది. చూస్తూ ఉండు. ఏట్రా ఏటాలో చెప్తున్నావు? అదే దేవా, డబ్బు దొరికింది కదా, ఆ డబ్బు మదమ్మ ఎవరికో ఇచ్చి హవాలా చేయాలని సీరియస్గా ఆలోచిస్తుంటే మీరేమో తీరిగ్గా ఇక్కడ మంటల్లో ఫోటోలు తగలబెడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. నన్ను అర్థం చేసుకోవడం నీ మట్టి బుర్ర వల్ల కాదు పులి. నేను ఆట మొదలెట్టాక ప్రతిదీ నా కంట్రోల్లోనే ఉంటుంది. ఎవరేమనుకున్నా చివరికి నేను చెప్పిందే జరుగుతుంది. సింధు కుటుంబం పతనం అవ్వడానికి అసలైన పథకం రచించబోతున్నాను. అది రేపే అమలు కాబోతోంది. అమ్మో, అసలే వీడిది పాము పగ. సింధమ్మని ఏం చేస్తాడో ఏంటో.
నువ్వెందుకురా అంత కంగారెడిపోతున్నావు? ఆ, కంగారా నాకా? అబే అదేం లేదు దేవా. మందు సిగరెట్ ఇయ్యే. ఏం కిక్కెక్కుతోందిరా పులే. ఆహాహాహాహా. ఓహోహోహోహోహోహో. ఏమి ఫీలింగ్ రా పులి. పాపం ఆ యశుగాడు. నిన్ను నమ్మి డబ్బు కట్టినందుకు మమ్మల్ని మోసం చేస్తావా? చివరికి నాకు భర్త లేకుండా చేసావు. నువ్వు నాశనం అయిపోతావు. రేయ్, మా అన్నను పొట్టన పెట్టుకున్నావు కదరా, నిన్ను వదిలిపెట్టము. రేయ్, కొట్టరా వాణ్ణి. ఆగండి, దయచేసి ఆగండి.